హాయ్ అండి, వెల్కమ్ టు కేబీ లాజిక్స్ అండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అమ్మా. ఓకే, ఫస్ట్ మనం రేఖాగణితం చూద్దాం. ఇందులో నుంచి కొన్ని పాయింట్స్ చూద్దామన్నా, ఏదేంటిది అనేది మనం చూద్దాము. ఇందులో కూడా మనం ఎక్కడ కూడా ఫార్ములాస్ యూజ్ చేయం. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటన్నమా, ఫస్ట్ మనకి ఇక్కడ ఏమేమి ఉంటాయి? బిందువు, ఇది రేఖ, ఇది కిరణం, ఇది రేఖాఖండం. యాక్చువల్గా ఇవంటే ఏంటివి? ఎగ్జామ్లలో చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఒకవేళ మీకు టెట్లో రాకపోయినా డిఎస్సిలో మాత్రం వస్తుంది. ఎందులో ఒక షిఫ్ట్లో మాత్రం పక్క వీటిపైన క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, జాగ్రత్తగా వినండి. వీటి యొక్క నిర్వచనాలు, డెఫినేషన్స్ అనేవి కంపల్సరీ ఉండాలి, మీకు తెలిసి ఉండాలి. అర్థమైనా? దీన్ని చుక్కలాగా ఉంది కదమ్మా, దీన్ని బిందువు అని అంటారు. దీన్ని ఆంగ్ల పెద్ద అక్షరాలతో సూచిస్తారు. ఆంగ్ల పెద్ద అక్షరాలతో సూచిస్తారు. వాడు అక్కడ అంటాడు, నేను నా మాటలు మీరు వినండి, విని రాసుకోండి. ఓకేనా, దీన్ని చుక్క లేదా బిందువు అంటారు, ఆంగ్ల పెద్ద అక్షరాలతో సూచిస్తారు. రైట్, ఒకటి అయిపోయిందిగా. రెండోది ఏంటిదంటే దీన్ని రేఖ లేదా సల్ల రేఖ అంటారు. దీనికి ఫస్ట్ ఏంటిది? నిర్దిష్టమైన పొడవు ఉండదమ్మా. నిర్దిష్టమైన పొడవు అనేది ఉండదు. ఓకేనా, దీనికి నిర్దిష్టమైన పొడవు ఉండదు. దీన్ని మనం ఏం చేస్తామంటే ఇరువైపులా ఎంత దూరమైనా పొడిగించవచ్చు. దీనికి ఇటు ఇన్ఫినిట్ గా పొడిగించవచ్చు, ఇటు ఇన్ఫినిట్ గా పొడిగించవచ్చు. కాబట్టి దీన్ని నిర్దిష్టమైన పొడవు ఉండదు. ఓకే, దీన్ని ఎంత దూరమైనా పొడిగించవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఆంగ్ల పెద్ద అక్షరాలతో సూచిస్తారమ్మా. ఎలా సూచిస్తారు? ఏబి తోని సూచిస్తారమ్మా. ఓకే, ఆంగ్ల పెద్ద అక్షరాలతో సూచిస్తారు. దీనికి తొలి బిందువు, తుది బిందువు అనేవి ఉండవు. ఎందుకు? అది ఎక్కడి వరకైనా పోతుంది. ఇరువైపులా ఎంత దూరమైనా పొడిగించవచ్చు. దీనికి ఫుల్ స్టాప్ అనేది ఎక్కడ కూడా ఎండ అనేది ఉండదు. కాబట్టి దీనికి ఫస్ట్ ఏంటిది? నిర్దిష్టమైన పొడవు ఉండదు. ఇరువైపులా ఎంత దూరమైనా పొడిగించవచ్చు. ఆంగ్ల పెద్ద అక్షరాలతో సూచిస్తారు. తొలి తుది బిందువులు అనేవి ఉండవు. ఓకేనా, ఇది రేఖ అమ్మ. కిరణం ఏంటిది? దీనికి కిరణం ఎట్లా? కిరణంగా దీనికి నిర్దిష్టమైన పొడవు అనేది దీనికి కూడా ఉండదమ్మా. ఎందుకు? ఇది ఎంత దూరమైనా పొడిగించవచ్చు. దీన్ని ఒకే వైపు పొడిగించవచ్చు అమ్మా, ఒకే వైపు పొడిగించవచ్చు. దీన్ని కూడా ఆంగ్లంలోని పెద్ద అక్షరాలతో సూచిస్తారు. ఎలా సూచిస్తారు? దీన్ని ఏబి, దీన్ని చూడండి అమ్మా, ఇటువైపు ఉంది కదా, ఈ విధంగా కూడా సూచిస్తారమ్మా. ఈ విధంగా ఇది ఏ అనుకో, ఇది బి అనుకో. దీన్ని ఎలా సూచిస్తారు? ఏబి ఆర్ బిఏ, ఈ విధంగా కూడా సూచిస్తారు. ఫస్ట్ పాయింట్ ఏంటిదమ్మా? నిర్దిష్టమైన పొడవు ఉండదు. ఇది కూడా సేమ్, నిర్దిష్టమైన పొడవు ఉండదు. దీన్ని ఒకే వైపు, ఇరువైపులో ఉన్నది కదా, ఇక్కడ ఒకే వైపు ఎంత దూరమైనా పొడిగించవచ్చు. ఆంగ్లంలోని పెద్ద అక్షరాలతో సూచిస్తారు. అదేవిధంగా దీనికి తుది బిందువు ఉంటుంది కానీ తొలి బిందువు ఉండదమ్మా. దీనికి ఒకే ఒక బిందువు ఉంటుంది. అర్థమవుతుందా? ఒకే ఒక బిందువు ఉంటుంది. అర్థమైందిగా? దీనికి తేడా ఏంటిది? నిర్దిష్టమైన పొడవు ఉండదు, దీనికి ఉండదు, దీనికి ఉండదు. దీన్ని ఇరువైపులా పొడిగిస్తాము. ఓకేనా, ఇరువైపులా ఎంత దూరమైనా పొడిగిస్తాం. దీన్ని ఒకే వైపు ఎంత దూరమైనా పొడిగిస్తాం. దీన్ని ఆంగ్ల పెద్ద అక్షరాలతో సూచిస్తారు. దీన్ని కూడా ఆంగ్లంలోని పెద్ద అక్షరాలతో సూచిస్తారు. దీన్ని ఈ విధంగా రాస్తాం, దీన్ని ఈ విధంగా రాస్తాం. దీనికి తొలి తుది బిందువు అనేవి ఉండవు. దీనికి తుది బిందువు మాత్రమే ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇది రేఖాఖండం అమ్మ. ఇది నిర్దిష్టమైన పొడవు అనేది ఉంటుంది. నిర్దిష్టమైన పొడవు అనేది ఉంటుంది. అదేవిధంగా దీన్ని ఇరువైపులా ఎంత దూరం కూడా పొడిగించలేము. దీన్ని దూరం అనేది పొడిగించలేవు. నిర్దిష్టమైన పొడవు ఉన్నప్పుడు దీన్ని మనం దూరం పొడిగించలేము. ఫస్ట్ నెక్స్ట్ ఏంటిది? ఆంగ్ల పెద్ద అక్షరాలతో సూచిస్తారు. దీన్ని కూడా ఆంగ్ల పెద్ద అక్షరాలతో సూచిస్తారు. దీనికి చూడండి, దీనికి తొలి బిందువు, తుది బిందువులు అనేవి ఉంటాయి. ఓకేనమ్మా, ఇది కాన్సెప్ట్ అమ్మా. బిందువు అంటే ఏంటిది? రేఖ అంటే ఏంటిది? కిరణం అంటే ఏంటిది? రేఖాఖండం అంటే ఏంటిది? ఓకేనా, ఇవి పక్క మీకు తెలిసి ఉండాలి. రేఖ అంటే ఏంటిది? నిర్దిష్టమైన పొడవు ఉండదు. ఇరువైపులా ఎంత దూరమైనా పొడిగించవచ్చు. ఆంగ్ల పెద్ద అక్షరాలతో సూచిస్తారు. తొలి తుది బిందువులు అనేవి ఉండవు. దీనికి ఏంటిది? కిరణానికి నిర్దిష్టమైన పొడవు ఉండదు. ఒకే వైపు ఎంత దూరమైనా పొడిగించవచ్చు. ఆంగ్ల పెద్ద అక్షరాలతో సూచిస్తారు. దీనికి తుది బిందువు ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ రేఖాఖండం. దీనికి నిర్దిష్టమైన పొడవు అనేది ఉంటుంది. దీన్ని ఇరువైపులా పొడిగించలేము. అదేవిధంగా ఆంగ్ల పెద్ద అక్షరాలతో సూచిస్తారు. ఈ విధంగా సూచిస్తారమ్మా. ఓకే, ఈ విధంగా సూచిస్తారు. ఇక్కడ ఉంటుంది చూడండి,
దీని తొలి బిందువు తుది బిందువు అనేది ఉంటుంది. ఇక్కడ ఉన్నామా రేఖాఖండం. రేఖాఖండానికి ఎన్ని బిందువులు ఉంటాయి? అంతే బిందువులు. రేఖాఖండం ఏది ఇది. ఇక్కడ ఒక బిందువు, ఎన్ని బిందువులు ఉంటాయి? 1 2 2 బిందువులు ఉంటాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది ప్రీవియస్ బిట్ కూడా. కిరణానికి ఎన్ని ఉంటాయమ్మా? కిరణానికి 1 ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా సరళ రేఖకి ఎన్ని ఉంటాయమ్మా? 0 ఉండదు. ఓకే, ఇది ప్రీవియస్ బిట్ అమ్మా, చాలా ఇంపార్టెంట్. ఓకే, గమనించాలి. ఇది బిందువు, రేఖ, కిరణం, రేఖాఖండం, ఇవి తెలిసి ఉండాలి. ఓకే, చూడండమ్మా కోణం. కోణం అంటే ఏంటిది? ఇది మీకు టెట్ లో ఒక బిట్ పడిందమ్మా. అసలు ఎట్లా కోణం ఏర్పడుతుంది, ఏ విధంగా ఉంటుంది, యాంగిల్ ఏబిసి అంటే ఏంటిది చూడండి. ఫస్ట్ చూడండి, కోణం అంటే ఏంటిదో ఫస్ట్ గమనించండి అమ్మా. మీకు ఇవి నిర్వచనాలు కంపల్సరీ తెలియాలమ్మా. కోణం అంటే ఏంటిది? ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది కదా, ఇది ఏంటిదమ్మా? ఇది మనం నేర్చుకున్నాం. దీన్ని ఏమంటారమ్మా? కిరణం అంటారు. అవునా? ఇక్కడ ఎన్ని కిరణాలు ఉన్నాయి? 2 కిరణాలు ఉన్నాయి. అవునా? చూడండి, 2 కిరణాల మధ్య ఒక కోణం ఏర్పడుతుందమ్మా. అర్థమవుతుందా? 2 కిరణాల మధ్య 2 కిరణాల ఉమ్మడి బిందువు, ఇక్కడ చూడమ్మా, ఇది కలుపుతుంది. ఇక్కడ 2 కిరణాల ఉమ్మడి బిందువు వద్ద కోణం ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, ఒక కిరణం, ఇది 2వ కిరణం, 2 కిరణాల ఉమ్మడి బిందువు, ఇది రెండిట్లను కలుపుతుంది కదా, దీన్ని ఉమ్మడి బిందువు వద్ద ఇక్కడ ఇది కోణం అనేది ఏర్పడుతుందమ్మా. ఓకే, కోణం అనేది ఏర్పడుతుంది. 2 ఉమ్మడి, చూడండి, 2 కిరణాల ఉమ్మడి బిందువు వద్ద కోణం ఏర్పడుతుంది. ఇప్పుడు మనము యాంగిల్ ఏబిసి అని రాస్తామమ్మా. ఎక్కడైతే మధ్యలో ఉంటుందో ఇది యాంగిల్ అనేది ఇక్కడ ఏర్పడుతుందమ్మా. ఇక్కడ యాంగిల్ ఏర్పడుతుంది, ఇక్కడ యాంగిల్ ఏర్పడుతుంది, ఇక్కడ యాంగిల్ ఏర్పడుతుంది. మరి దీని యాంగిల్ ఎట్లా రాస్తామమ్మా? మనం AOB అని రాస్తాం. ఎక్కడ? O వద్ద కోణం ఏర్పడింది. ఇక్కడ ఇక్కడ O వద్దనే కదా కోణం ఏర్పడింది. ఈ మధ్యలో ఉన్న దాని దగ్గరనే కోణం ఏర్పడుతుంది. ఇక్కడ B వద్ద ఏర్పడింది, ఇక్కడ A వద్ద, ఇక్కడ C వద్ద, ఇక్కడ A వద్ద. అంటే ఇక్కడ ఏంటిది? దీన్ని చూడండి, ABC. ఇక్కడ కోణం ఎక్కడ ఏర్పడింది? ఈ మధ్యలో బిందువు, ఈ మధ్యలో ఉంది కదా, ఇక్కడ కోణం ఏర్పడుతుంది. ఇది ఇక్కడ కోణం ఏర్పడుతుంది, ఇది ఇక్కడ కోణం ఏర్పడుతుంది. ఎట్లా ఏర్పడుతుంది ఒక్కసారి చూద్దాం. ఇది ఉందా కోణం? ఓకే, మనం ఏం చేద్దాం? B ఉందిగా, ఇక్కడ B రాద్దాం, ఇక్కడ A, ఇక్కడ C. ఆర్ లేదా ఇలా కూడా రాయొచ్చమ్మా. ఇక్కడ B వద్ద మాత్రమే కోణం ఏర్పడుతుందమ్మా. B వద్ద మాత్రమే కోణం. ఇది C అనుకోవచ్చు, ఇది A అనుకోవచ్చు. ఓకేనా? ఇది లేదా ఇక్కడ చూడండి, A వద్ద కోణం ఏర్పడుతుంది, A వద్ద కోణం ఏర్పడుతుంది. A ఎక్కడ? ఇక్కడ ఉంటది, ఇదే కదా. ఇక్కడ B, ఇక్కడ C. లేదా కోణం అని మీకు తెలియాలమ్మా, కంపల్సరీ తెలియాలి. ఇది జాగ్రత్తగా వినండి. ఇది A, ఇది C కావచ్చు, ఇది B కావచ్చు. ఇదే విధంగా ఇది చూడండి అమ్మా, ఇది కూడా Aనే. అవునా? ఇది C కావచ్చు, ఇది B కావచ్చు. ఇక్కడ కోణం ఏర్పడుతుంది. మళ్ళీ చూడండి, ఆర్, ఇది Aనే ఉంటుంది, ఇక్కడ B కావచ్చు, ఇక్కడ C కావచ్చు. ఓకేనా? ఇది చూడండి అమ్మా, ఇక్కడ ఇది C ఎందుకు? ఇక్కడ కోణం ఏర్పడుతుంది, ఇక్కడ కోణము. ఓకేనా? ఇది B, ఇది A. అవునా? అదే విధంగా ఇక్కడ చూడండి, ఇది CA, ఇది A, ఇది B. ఇవి రెండిట్లను మార్చొచ్చు, కానీ దీని దగ్గర ఎందుకు మార్చలేదు? ఇక్కడనే కోణం ఏర్పడుతుంది. కోణం అనేది ఇక్కడైతే మధ్యలో ఉంటుందో అక్కడనే కోణం ఏర్పడుతుంది. ఇక్కడ మధ్యలో ఉన్న దగ్గరనే కోణం ఏర్పడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇక్కడ PQR ఉంది అనుకో, కోణం ఎక్కడ ఏర్పడుతుంది? ఈ మధ్య అక్షరం దగ్గరనే కోణం ఏర్పడుతుంది. ఇది మీరు క్రిస్టల్ క్లారిటీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏదండి అని వాడి మధ్యలో ఉన్న దగ్గరనే, ఇక్కడ మధ్యలో ఉంటుంది కదా, ఏ అక్షరం అయితే మధ్యలో ఉంటుందో అక్కడ మాత్రమే కోణం ఏర్పడుతుంది. ఓకే, ఈ విధంగా దీన్ని ఏ విధంగా రాయొచ్చు? ఇప్పుడు కోణం యాంగిల్ ABC ఉంది కదా, Bని ఈ విధంగా రాయొచ్చు. ఇవి రెండిట్లో చేంజ్ చేయొచ్చు, దీన్ని మాత్రం చేంజ్ చేయరాదు. కోణం అనేది ఇక్కడ ఏర్పడుతుంది. ఓకేనా? రైట్ అమ్మా. చూడండి అమ్మా, ఇది కోణాలు రకాలు. కోణం అంటే ఏంటిదో తెలుసు మనకు, చెప్పాను. ఇక్కడ చూడండి అమ్మా, ఇవి ఇంపార్టెంట్ అమ్మా, ఇవి కంపల్సరీ రావచ్చు. ఎందుకంటే పోయినసారి రాలేవు, కానీ కంపల్సరీ ఇవి వచ్చే బిట్లేనమ్మా. ఓకే, చూడండి, ఇవి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, మీకు ఎగ్జామ్ లో రావచ్చు.
ఓకేనా. ఇక్కడ చూడండి 0 డిగ్రీ, ఖచ్చితంగా 0 డిగ్రీ ఉంటే దాన్ని శూన్య కోణం అంటారమ్మా. అదేవిధంగా ఖచ్చితంగా 90 డిగ్రీస్ ఉంటే దాన్ని లంబ కోణం అంటారు. ఇవన్నీ మీకు తెలిసినాయే, కానీ మళ్ళీ ఒకసారి మీకు రివిజన్ చేస్తున్నాను. 0 డిగ్రీ ఉంటేనేమో శూన్య కోణం అంటారు, 90 డిగ్రీస్ ఉంటేనేమో లంబ కోణం అంటారు. ఇక్కడ చూడండి 90 డిగ్రీస్ ఉంటే లంబ కోణం అంటారు. 0 నుంచి 90 కంటే తక్కువ కోణం ఉంటుంది కదమ్మా, 90 కంటే తక్కువ ఉన్నదాన్ని అల్ప కోణం లేదా లఘు కోణం అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి, లఘు కోణం. ఓకే, ఒక్కోసారి అల్ప కోణం ఇవ్వకుండా లఘు కోణం ఇస్తాడు. అదేవిధంగా 180, ఖచ్చితంగా 180 ఉంటేనేమో దాన్ని సరళ కోణం అంటారమ్మా. సరళ కోణం అంటే సరళ రేఖ ఉంటుంది కదా, ఇలా 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 ఏర్పడుతుందమ్మా దీన్ని. ఓకేనా, ఒక సరళ రేఖపై అర్ధవృత్తం లాగా ఏర్పడుతుంది. ఓకేనా, దీన్ని ఏమంటారు? సరళ కోణం అని అంటారు. ఓకేనా, ఎందుకు సరళ కోణం అంటే సరళ రేఖపై కోణం ఏర్పడుతుంది కాబట్టి దాన్ని సరళ రేఖ అంటారు. ఓకేనా, ఇక్కడ చూడండి 90 నుంచి 180 మధ్యలో, 90 నుంచి 180 మధ్యలో ఉంటే దాన్ని అధిక కోణం లేదా గురు కోణం అంటారు. ఓకేనా, 180 నుంచి 360 మధ్యలో ఉంటేనేమో పరావర్తన కోణం అంటారు. 360 ఖచ్చితంగా ఉంటేనేమో దాన్ని సంపూరక కోణం అంటారు. పూర్ణ ఇది. ఓకే, సంపూర్ణ కోణం. చాలా మంది ఏంటంటే సంపూర్ణ కోణము సంపూరక కోణం మధ్య కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వాడు ఇస్తాడు ఒక్కొక్కసారి 360 ఇట్లా ఆల్ఫా బీటా 180 ఇచ్చేసి కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే సంపూర్ణ ఉంటుంది, ఇది సంపూరకం ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా. అదే విధంగా రెండు కోణాల మొత్తం 90 అయితేనేమో పూరక కోణం అంటారు. రెండు కోణాల మొత్తం 90 డిగ్రీస్ అయితేనేమో పూరక కోణం అంటారు. నేను ఆల్రెడీ మీకు ఆల్రెడీ చెప్పినాను, ఇవి కోణాలు అనేవి చెప్పినాను. పూరక కోణం, సంపూరక కోణం వీడియో ఉంది, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అందరికీ ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది. అది పేపర్ 1లో కావచ్చు, పేపర్ 2లో కావచ్చు, జాగ్రత్తగా చూడండి. ఓకేనా, ఉంటుంది. ఇక్కడ నుండి రెండు కోణాల మొత్తం 180 అయితే దాన్ని సంపూరకం అంటారు. ఇక్కడ మీరు గమనించాలి, ఇక్కడ 90 లంబ కోణం ఉంది కదా. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే ఇక్కడ 180 డిగ్రీస్ అంటే సరళ కోణం. ఈ సరళ కోణంలో ఎన్ని లంబ కోణాలు ఏర్పడతాయి? ఎన్ని లంబ కోణాలమ్మా? ఇక్కడ 90 అనేది, ఇక్కడ 180 అంటే ఎన్ని లంబ కోణాలు ఏర్పడతాయి? 2 లంబ కోణాలు ఏర్పడతాయి. ఓకేనా, 2 లంబ కోణాలు ఏర్పడతాయి. ఇట్లా కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయమ్మా ఇండైరెక్ట్ గా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ ఎన్ని లంబ కోణాలు? 2 లంబ కోణాలు ఏర్పడతాయి. ఇక్కడ 360 ఉంది, ఎన్ని లంబ కోణాలు ఏర్పడతాయమ్మా? 4 లంబ కోణాలు ఏర్పడతాయి. అదే విధంగా ఎన్ని సరళ కోణాలు ఏర్పడతాయమ్మా? 2 సరళ కోణాలు ఏర్పడతాయి. ఇక్కడ చూడండి 4 లంబ కోణాలు ఏర్పడతాయి. అవునా, 4 లంబ కోణాలు ఏర్పడతాయి, 2 సరళ కోణాలు ఏర్పడతాయి. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఓకేనా, ఇక్కడ చూడండి 180 డిగ్రీస్ అనేది సరళ కోణం. ఇక్కడ కూడా 180 డిగ్రీస్ అనేది సంపూర్ణ కోణం. కాకపోతే ఇక్కడ 2 కోణాల మొత్తం అనేది 180 డిగ్రీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇది మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఇదండి. చూడండమ్మా, ఆసన కోణాలు లేదా పక్క కోణాలు. ఇవి ఎందుకంటే వీటిపైన మనకు ఎట్లా ఇస్తాడంటే ఒక్కొక్కసారి ఆసన కోణాలు ఏవని అడుగుతాడు ఒక్కొక్కసారి. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఆసన కోణాలు లేదా పక్క కోణాలు అంటే ఏంటి చూడండి. ఫస్ట్ ఉమ్మడి బిందువు శీర్షం ఉమ్మడి భుజాలకు మధ్య ఏర్పడే కోణాలను ఆసన కోణాలు లేదా పక్క కోణాలు అంటారు. ఇక్కడ చూడండి అమ్మా, ఫస్ట్ ఇక్కడ ఉంది కదమ్మా, ఇది ఉమ్మడి బిందువు అమ్మా. ఓకేనా, ఉమ్మడి బిందువు శీర్షం, ఇది శీర్షమే కదా. ఓకే, శీర్షం ఉమ్మడి భుజాలకు మధ్య ఏర్పడే కోణాలను, ఉమ్మడి భుజాలు ఇలా ఉంటాయమ్మా. ఇక్కడ చూడండి, ఇది ఒక కోణం అమ్మా, θ1 అనుకుందాం. దీని పక్కనే ఇంకో కోణం ఉంది. ఎందుకు పక్కనే? అందుకే పక్క కోణాలు అని అంటాం. θ2 ఇలా ఉంటే వీటిని ఏమంటారంటే ఆసన కోణాలు. దీని పక్కనే ఉంది కాబట్టి దీన్ని ఆసన కోణాలు లేదా పక్క కోణాలు అంటారు. ఎగ్జాంపుల్ గా ఇంకోటి చూద్దాం. ఇది ఉందమ్మా, ఇక్కడ ఇది 2 సమభాగాలుగా విడగొడుతుంది. చూసారా, ఉమ్మడి బిందువు, ఇది ఉమ్మడి బిందువు. ఈ నుంచి ఇక్కడ గీసినాం అనుకోండి, ఇదేమవుతుంది? ఇది ఒక కోణం అవుతుంది, θ1 అవుతుంది, ఇది θ2 అవుతుంది. అర్థమవుతుందా? ఇది θ1 అవుతుంది, θ2 అవుతుంది. దీనికి ఆసన కోణం ఏది? ఇది. దీనికి ఆసన కోణం ఇది. కాబట్టి ఇవి 2 ఏమవుతాయి? అప్పుడు పక్క కోణాలు అవుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇంకొకటి చూద్దామమ్మా. మీకు క్లారిటీగా ఏదైనా కానీ మనం నేర్చుకునేటప్పుడు క్లారిటీగా నేర్చుకోవాలి, సగం నేర్చుకోకూడదు. ఇలా ఉందమ్మా, ఇది ఓ అనుకోండి. ఇక్కడ చూడండి, ఇది మనం ఏమనుకుంటున్నామంటే ఇది ఏ అనుకుంటున్నామమ్మా కోణం. ఇదేమనుకుంటున్నామంటే మనము
ఇది ఉంది కదా, దీన్ని బి అనుకుంటున్నాం అమ్మా. ఓకే, మళ్ళీ దీన్ని ఏమనుకుంటున్నామంటే మనం సి అనుకుంటున్నాం అమ్మా. ఇక్కడ చూడండి, మీరు గమనించాలా, ఇక్కడ ఏ బీలు ఉన్నాయి కదా, ఇవి పక్క పక్కన ఉన్నాయి కాబట్టి ఏ కామ బీలను ఆసన్న కోణాలు అంటారు. ఏ బీలను ఇవి రెండిట్లను ఏమంటారు, ఆసన కోణాలు అంటారు. అదే విధంగా బీసీలు పక్క పక్కన ఉన్నాయి కాబట్టి బీసీలను ఏమంటారు అంటే దీన్ని కూడా ఆసన కోణాలు లేదా పక్క కోణాలు అంటారు. ఇప్పుడు ఏ ఇక్కడ ఉందమ్మా, సి ఇక్కడ ఉంది, మధ్య ఒక కోణం ఏర్పడింది. ఏ సీలను ఏమంటారు, ఏ సీలు పక్క కోణాలు కావు, ఆసన కోణాలు కావు. ఎందుకు కావు, ఇవి పక్క లేవు కాబట్టి వాటి ఆసన కోణాలు అనేవి కావు. ఓకేనా, క్లారిటీగా అర్థమైందా? ఏ బీలనేమో పక్క లేదా ఆసన కోణాలు అంటారు, లేదా బీసీలను పక్క లేదా ఆసన కోణాలు అంటారు. అదే విధంగా ఏ మరియు సీలను పక్క కోణాలు లేదా ఆసన కోణాలు అనరు. ఇది గుర్తుపెట్టుకోవాలి కాన్సెప్ట్. ఓకే, ఆసన కోణాలు అంటే ఏంటివి, దాని పక్క ఉన్న కోణాలను ఆసన కోణాలని అంటారు. ఓకేనా, ఇది ఓకే. చూడండి నెక్స్ట్ పాయింట్, శీర్షాభిముఖి కోణాలు. శీర్షాభిముఖ కోణాలు అంటే ఏంటి, రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు ఖండన బిందువు వద్ద ఏర్పడు ఎదురెదురు కోణాలను శీర్షాభిముఖి కోణాలు అంటారు. ఎట్లుంటాయి ఆ రెండు రేఖలు చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండమ్మా, జాగ్రత్త, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక రేఖ ఉందమ్మా. అవునా, రేఖ ఇదే కదా రేఖ. ఓకే, రేఖలో ఓకే, ఎక్కడ ఖండించుకున్నాయి, రెండు రేఖలు ఖండించుకున్నాయి. ఇక్కడ ఖండించుకున్నాయి అమ్మా, ఇక్కడ ఖండించుకున్నప్పుడు ఖండన బిందువు, దీన్ని ఏమంటారమ్మా, ఖండన బిందువు అంటారు. ఓకే, ఖండన బిందువు వద్ద ఏర్పడు ఎదురెదురు కోణాలు అంటే దీనికి ఎదురుగా, ఇప్పుడు మనం అద్దం ముంగట నిలబడితే మనము ఇప్పుడు అద్దానికి మనం ఎదురు ఉన్నాం, మనకు అద్దం ఎదురుంది కాబట్టి ఇవి శీర్షాభిముఖి కోణాలు. ఓకేనమ్మా, దీనికే ఇప్పుడు ఇది మనం అనుకుందాం, దీనికి ఎదురుగా ఏంటిది, ఇది అర్థమైంది కదా. ఇవి శీర్షాభిముఖి కోణాలు అంటారు. వీటిని ఏమంటారు, శీర్ష అభిముఖి కోణాలు. మరి ఇక్కడ శీర్షాభిముఖి కోణాలు అయినప్పుడు దీన్ని కూడా ఏమంటారమ్మా, దీన్ని కూడా శీర్షాభిముఖి కోణాలే అంటారు. దీన్ని కూడా శీర్షాభిముఖి కోణాలు అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఏ అనుకుందామమ్మా, ఇది బి అనుకుందాము, అదే విధంగా ఇది సి అనుకుందాము, ఇది డి అనుకుందాం. ఓకేనా, ఇక్కడ మీరు గమనించాలా ఫస్ట్ పాయింట్. ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ ఏం నేర్చుకున్నాము, ఆసన కోణాలు లేదా పక్క కోణాలు నేర్చుకున్నాం, శీర్షాభిముఖి కోణాలు నేర్చుకున్నాం. శీర్షాభిముఖి కోణాలు అంటే ఏంటివి, రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు, ఇక్కడ రెండు రేఖలు ఉన్నాయమ్మా, ఇవి ఇక్కడ ఖండించుకున్నప్పుడు ఈ ఖండన బిందువు, దీన్ని ఏమంటారు, రెండు రేఖలు ఉన్నాయి, ఈ రేఖలు ఖండించుకున్నాయి, ఈ ఖండన బిందువులు ఏమంటారు, ఈ బిందువులు ఏమంటారు, ఖండన బిందువు అంటారు. మరి ఈ రేఖలు ఏమంటారు, తర్వాత నేర్చుకుందాం. ఓకే, ఈ రెండు రేఖలు ఉన్నాయి, ఆ రేఖల ఒక దగ్గర ఖండించుకున్నాయి, దాన్ని ఖండన బిందువు అంటారు. ఈ ఖండన బిందువుకు ఎదురుగా, దీనికి ఎదురుగా ఏకు ఎదురుగా బి ఉంది, సికి ఎదురుగా డి ఉంది. ఈ కోణాలను ఏమంటారు అంటే శీర్షాభిముఖి కోణాలు అంటారు. ఇక్కడ గమనించండి, ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకున్నాం, ఇది ఏ మరియు సిలు ఉన్నాయి కదా, ఇది సికి పక్కన కోణం ఏ ఉంది కాబట్టి వీటిని ఏమంటారు, ఏసీలను ఏమంటారు, ఆసన్న కోణాలు లేదా పక్క కోణాలు అంటారు. ఇక్కడ చూడండి, ఏ కామ సీలను ఏమంటారు, ఆసన్న కోణాలు లేదా పక్క కోణాలు. ఓకేనా, అదే విధంగా మరి ఏడీలను ఏమంటారు, ఏసీలను ఏమంటారు, ఆసన్న కోణాలు. లేదా ఏ మరియు డీలను ఏమంటారు, ఏ డీలను, ఇవి కూడా ఆసన్న కోణాలు, ఇవి కూడా ఆసన్న కోణాలు, ఇవి కూడా ఆసన్న కోణాలు. అవుతుందా, ఎస్. ఇవి చూడండి, ఇది ఏ అని బి ఏమవుతుంది, శీర్షాభిముఖి కోణాలు. సి మరియు డీలు ఏమవుతున్నాయి, శీర్షాభిముఖి కోణాలు. మరి ఏ మరియు డి, అదే విధంగా ఏ ఉంది, అదే విధంగా బి ఉంది, వీటిని ఏమన్నా అంటారు ఇచ్చేసి. ఓకేనా, ఇవి మీరు క్లారిటీగా నేర్చుకున్నారంటే మీకు ఈజీగా చేయొచ్చు ఏవే లెక్కలైనా కానీ. ఇవి సి మరియు డీలను ఏమంటారమ్మా, శీర్షాభిముఖి కోణాలు. శీర్షాభిముఖి కోణాలు అంటే ఏంటివి, ఎదురెదురుగా ఉన్నవి శీర్షాభిముఖి కోణాలు. ఓకేనా, ఈ విధంగా ఉంటుందమ్మా శీర్షాభిముఖి కోణాలు, కంపల్సరిగా మీరు నేర్చుకోవాలి. ఓకే, ఇవి శీర్షాభిముఖి కోణాలు. వీటి గురించి క్లారిటీగా మీకు ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను అనుకుంటున్నాను. ఏమంటారు, ఏ మరియు సి పక్క కోణాలు, సి మరియు డీలు పక్క కోణాలు. మరి శీర్షాభిముఖి కోణాలు అంటే ఏంటి, దీనికి ఎదురుగా ఇది ఉంది కాబట్టి శీర్షాభిముఖి కోణం, దీనికి ఎదురుగా ఇది ఉంది కాబట్టి శీర్షాభిముఖి కోణం అని అంటారు. ఓకే,
చూడండి అమ్మా, ఖండన బిందువు అంటే ఏంటి, ఖండన రేఖ అంటే ఏంటిది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదమ్మా. ఇట్లా ఒకటి ఉందా, ఈ రెండు రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకున్నాయమ్మా. ఓకేనా, ఇలా ఖండించుకున్నప్పుడు వీటిని ఏమంటారు మనం, ఇక్కడ ఒక కోణం ఏర్పడుతుంది, ఇక్కడ ఒక కోణం ఏర్పడుతుంది. వీటిని ఈ రెండింటిని ఏమంటారు, శీర్షాభిముఖి కోణాలు అంటారు. శీర్షాభిముఖి కోణాలు అంటారు. ఇక్కడ ఒక కోణం ఏర్పడింది, ఇక్కడ ఒక కోణం ఏర్పడింది. అవునా, ఈ రెండిట్లను ఏమంటారమ్మా, ఈ రెండిట్లను ఈ బ్లాక్ ఇది రెండిట్లో ఏమంటారు, ఆసన్న కోణాలు లేదా పక్కపక్క కోణాలు అంటారు. అదే విధంగా ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెడ్ కలర్వి, వీటిని ఏమంటారు, శీర్షాభిముఖి కోణాలు అంటారు. వీటిని ఏమంటారు, శీర్షాభిముఖి. ఇవి రెండు శీర్షాభిముఖి కోణాలు. ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, చూడండి ఈ రెడ్ కలర్ ఎంత కోణం అయితే ఉంటుందో ఇది కూడా అంతే కోణం ఉంటుందమ్మా. ఇది ఎంత కోణం ఉంటుందో ఇది కూడా అంతే కోణం ఉంటుంది. ఒకవేళ ఇది 60 ఉంది అనుకోండి అమ్మా, ఇది 60 ఉంటుంది. అర్థమవుతుందా, ఇది ఒకవేళ టీటా ఉంది అనుకోండి, ఇది కూడా టీటానే ఉంటుంది. ఓకేనా, ఇది మన శీర్షాభిముఖి కోణాలలో ఇది. ఇప్పుడు చూడండి ఖండన బిందువు, ఇక్కడ చూడండి అమ్మా, ఖండన బిందువు అంటే ఏంటిది, ఖండన రేఖలు అంటవి. రెండు రేఖలు ఉన్నాయమ్మా, రెండు రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకున్నాయమ్మా. ఇక్కడ ఖండించుకున్నాయి, రెండు రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకున్నాయి. ఇవి రేఖలు కదమ్మా, ఈ రేఖలు అనేవి ఒక బిందువు వద్ద ఖండించుకున్నాయి. ఈ బిందువుని ఏమంటారు అంటే అమ్మ, ఖండన బిందువు అని అంటారు. ఏం బిందువు అంటారు, ఖండన బిందువు అని అంటారు. మరి ఈ రేఖలను ఏమంటారు అంటే ఖండన రేఖలని అంటారు. గుర్తుపెట్టుకోవాలమ్మా, ఈ రెండు రేఖలు అనేవి ఒక బిందువు వద్ద, ఒక ఉమ్మడి బిందువు వద్ద ఖండించుకుంటాయి. ఈ బిందువుని ఏమంటారు, ఖండన బిందువు అంటారు. ఈ రేఖలను ఏమంటారు అప్పుడు, ఖండన రేఖలు అని అంటారు. ఇది కాన్సెప్ట్. ఓకేనా, ఇది ఇంతేనమ్మా. ఓకే, మీరు ఆల్రెడీ ఇంతవరకు ఏమేమి నేర్చుకున్నారు, ఆసన కోణాలు అంటే ఏంటి నేర్చుకున్నారు, శీర్షాభిముఖి కోణాలు అంటే ఏమేమి నేర్చుకున్నారు, అదే విధంగా ఖండన రేఖలు అంటే ఏమో నేర్చుకున్నారు, ఖండన బిందువు అంటే కూడా ఏమో నేర్చుకున్నారు. ఓకేనా, చూడండి అమ్మా, సమాంతర రేఖలు ఎట్లుంటాయి, ఇది ఒక రేఖ అమ్మా, ఇవి సమానంగా ఉంటాయి. సమాంతర రేఖలు వీటి మధ్య డిస్టెన్స్ ఎలా ఉంటుంది, సమానంగా ఉంటుంది. అవునా, మరి సమానంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం మనం, రైలు పట్టాలు ఉంటాయి కదమ్మా, అవి ఎప్పుడు కూడా ఎప్పుడైనా కలుసుకుంటాయా, రెండు కలుసుకోవు. ఓకేనా, ఇవి సమాంతర రేఖలకు ఖండన బిందువు ఉంటుందా, ఖండన బిందువు అంటే కలుసుకోవడం, అంటే ఒకదానికొకటి కలుసుకోవడం. ఎక్కడైనా కలుసుకుంటాయి, ఇవి కలుసుకోవు కాబట్టి వీటికి ఖండన బిందువు అనేది ఉండదు. ఇలాంటి చిల్లి పాయింట్స్ అడుగుతాడమ్మా ఎగ్జామ్లలో. సమాంతర రేఖలకు ఖండన బిందువు ఉంటుందా అని అడుగుతాడు. అంటే ఇలా అడగాడు, ఈ కింది వాటిలో ఖండన బిందువు కలిగి ఉన్న రేఖలు ఏవని అడుగుతాడు, అట్లా అడుగుతాడు అన్నట్టు. ఓకేనా, రెండు ఇవి సమాంతర రేఖలకు ఖండన బిందువు అనేది ఉండదు. ఒక్కసారి మీరు నేను ఇవాళ ఏమేం చెప్పినో అవి ఒక్కసారి చూద్దాం. ఓకేనా, ఏమేం చెప్పినానో ఇప్పుడు చూడండి అమ్మా, ఇదొక రేఖ అమ్మా. ఓకేనా, ఇందులో ఇప్పుడు అన్ని చూద్దాం మనం. ఓకేనా, ఇదొక కోణం ఏర్పడిందమ్మా, ఇదొక కోణమే ఏర్పడింది. ఓకే, అదేవిధంగా ఇదొక కోణం ఏర్పడింది, ఇదొక కోణం ఏర్పడింది. అవునా, చూడండి అమ్మా, ఇది మనం ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది సి అనుకుందాం, ఇది డి అనుకుందాం. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఈ రెండు కోణాలను ఏమంటారమ్మా, ఏ కామ బిలను ఏమంటారు, ఆసన్న కోణాలు అంటారు. ఆసన్న కోణాలు ఎప్పుడే కానీ ఎలా ఉంటాయి, ఇక్కడ చూడండి మీరు గమనించాలమ్మా, ఏదన్నా కానీ ఆసన్న కోణాలు ఇక్కడ ఉంది చూసారమ్మా, మనం ఆల్రెడీ ఫస్ట్ నేర్చుకున్నాం. ఇక్కడ ఆసన్న కోణాలు ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంది. ఇది ఏముంది చూసారా, ఆసన కోణం అంటే సరళ కోణం ఏర్పడుతుందమ్మా. ఇది సరళ రేఖ అయినప్పటికీ సరళ రేఖ ఏర్పడుతుందా, కాబట్టి సరళ రేఖ ఏర్పడుతుంది కాబట్టి సరళ కోణం ఎంత ఉంటుంది, 180 degrees. అంటే ఇది ఏ ప్లస్ బిలు కలిపితే ఇది ఏమవుతుంది అప్పుడు 180 degrees ఉంటుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఏవైనా రెండు ఆసన కోణాల మొత్తం కూడా 180 ఉంటుంది. ఆసన కోణాల మొత్తం 180 ఉంటుంది. ఖచ్చితంగా 180 ఉంటుందా అంటే చెప్పలేమమ్మా. ఓకేనా, ఎందుకు ఇక్కడ సరళ రేఖలు ఉన్నాయి, మరి ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు ఆసన కోణాలు మరి ఈ విధంగా ఉంది కదా, ఈ విధంగా ఉన్నప్పుడు 180 అన్నారు కదా, మరి ఇది ఇప్పుడు ఈ కోణము ఇవి పక్క కోణాలు కదా సార్, ఇవి ఆసన కోణాలు కదా, ఇవి 180 ఉంటాయి అంటే చెప్పలేమమ్మా. ఎందుకన్నాను అక్కడ, అందుకే నేను చెప్పాను కానీ 180 అంటే కావు. ఇక్కడ ఇదొక బిందువు, ఇదొక
ఇది ఒకటి, రెండు సమానాన్ని ఏర్పడుతున్నాయి కాబట్టి ఆసన కోణాల మొత్తం 180 డిగ్రీస్. ఓకేనా? అదే విధంగా ఇక్కడ కూడా ఆసన కోణాలు ఏర్పడుతుంది కాబట్టి ఇవి కూడా 180 డిగ్రీస్. ఇంకొకటి నేను ఏం చెప్పినాను, శీర్షాభిముఖి కోణం అని చెప్పినాను. శీర్షాభిముఖి కోణం అంటే ఏంటిది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ సి ఉంది. ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. ఇది θ1 ఉంది అనుకోండమ్మా, ఇది కూడా θ1 ఉంటుంది. అంటే ఈ కోణం ఎంత ఉందో ఈ కోణం అంతే ఉంటుంది. అవునా? ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనం ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాం. అవునా? ఇక్కడ మనము 60 డిగ్రీస్ తీసుకున్నామమ్మా, ఇది 60 డిగ్రీస్ తీసుకున్నాం. ఇది ఇక్కడ ఏ అనేది 60 డిగ్రీస్ ఉంది. బి ఎంత అవుతుందమ్మా, ఇవి రెండు ఏం కావాలి, ఆసన కోణాలు కావాలి. ఆసన కోణాల మొత్తం ఎంత, 180. 180 అంటే ఇది ఎంత ఉండాలమ్మా, 120 ఉండాలి. అవునా? 120 ఉండాలి. ఇప్పుడు ఇది 120 ఉన్నదంటే అమ్మా, ఇక్కడ చూడండి, ఇది 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 కూడా ఆసన కోణమే కదమ్మా, ఇది 120 ఉన్నదంటే ఇది ఎంత ఉండాలి, 60 ఉండాలి. అవునా? ఇది 60 ఉన్నదంటే ఇది ఎంత ఉండాలమ్మా, ఇది కూడా ఆసన కోణమే కదా, ఇది ఎంత ఉండాలి, 60 ఉన్నదంటే ఎంత ఉండాలి, 120 ఉండాలి. ఇప్పుడు మీరు గమనించి ఉంటారమ్మా, ఇక్కడ చూడండి, ఈ రెండిట్లను ఏమంటారు, శీర్షాభిముఖి కోణాలు ఎలా ఉన్నాయి, సమానంగా ఉన్నాయా, రైట్. ఇవేమంటారమ్మా, శీర్షాభిముఖి కోణాలు, ఇవి సమానంగా ఉన్నాయా, రైట్. అంటే మీకు ఏమర్థమవుతుంది, శీర్షాభిముఖి కోణాలు అనేవి ఎదురెదురు కోణాలు, అవి సమానంగా ఉంటాయని మీకు క్రిస్టల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? అదే విధంగా ఆసన కోణాలు ఎలా ఉన్నాయమ్మా, 180. అంటే ఇవి రెండు కోణాలు కలిపితే 180 డిగ్రీస్ అని అర్థమవుతుంది. ఓకేనా? ఇవి చూడండి, ఇవి రెండు కలిపితే 180. అవునా? 120 + 60 180. అంటే మీకు శీర్షాభిముఖి కోణాలేమో సమానంగా ఉంటాయి, అదే విధంగా ఆసన కోణాలేమో 180 డిగ్రీస్ ఉంటాయి అని మీకు క్రిస్టల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? రైట్. చూడండమ్మా, తిర్యక్ రేఖ అంటే ఏంటిదమ్మా, రెండు లేదా అంతకంటే ఎక్కువ రేఖలను వివిధ బిందువుల వద్ద ఖండిస్తుంది, దానిని తిర్యక్ రేఖ అంటారు. అవునా? రెండు లేదా అంతకంటే ఎక్కువ రేఖలు, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇది ఒక రేఖ అమ్మా, ఇది ఒక సమాంతర రేఖ, దీన్ని తిర్యక్ రేఖ అంటారు. అవునా? ఇది చూడండి, ఇవి రెండింటి వద్ద ఖండిస్తుంది. ఒకవేళ ఇది చూద్దామమ్మా, మరి దీన్ని కూడా తిర్యక్ రేఖ అని అంటారు కదా. మనకు డెఫినేషన్ ఏం చెప్తుంది, రెండు లేదా అంతకంటే ఎక్కువ రేఖలను వివిధ బిందువుల వద్ద ఖండిస్తుంది, దాన్ని తిర్యక్ రేఖ అంటారు. దీన్ని తిర్యక్ రేఖ అంటారమ్మా. దీన్ని ఏమంటారు, తిర్యక్ రేఖ. ఓకేనా? దీన్ని కూడా తిర్యక్ రేఖ. ఓకే, తిర్యక్ రేఖ. ఇక్కడ చూడండి, రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండిస్తే ఎన్ని కోణాలు ఏర్పడతాయమ్మా, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. అంటే మొత్తం ఎన్ని కోణాలు ఏర్పడతాయి, 8 కోణాలు ఏర్పడతాయి. ఇక్కడ 4 కోణాలు, ఇక్కడ 4 కోణాలు ఏర్పడతాయి. అవునా? రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండిస్తే ఎన్ని కోణాలు ఏర్పడతాయి, మొత్తం 8 కోణాలు ఏర్పడతాయి. అదే విధంగా రెండు రేఖలు ఒక బిందువు వద్ద ఖండిస్తే, రెండు రేఖలు ఒక బిందువు వద్ద ఖండిస్తే అక్కడ ఎన్ని కోణాలు ఏర్పడతాయమ్మా, 4 కోణాలు ఏర్పడతాయి. ఇవి బిట్లు, ఇది అనేవి చాలా సార్లు బిట్లు అడిగారమ్మా. ఏమని అడిగారు, రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండిస్తే ఎన్ని కోణాలు ఏర్పడతాయి అని అడుగుతాడు. 8 కోణాలు ఏర్పడతాయి. లేదా రెండు రేఖలు ఒక ఉమ్మడి బిందువు వద్ద ఖండిస్తే ఎన్ని కోణాలు ఏర్పడతాయి, 4 కోణాలు. ఇక్కడ చూడండి, ఇది లేదమ్మా, ఇది ఒక రేఖ ఉంది, ఇక్కడ ఎన్ని కోణాలు, 4 కోణాలు. ఇవి రెండు సమాంతర రేఖలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 ఉన్నప్పుడు ఇక్కడ 4 + 4 8 కోణాలు ఏర్పడతాయి. ఓకేనా? రెండు రేఖలు మాత్రమే ఒక ఉమ్మడి బిందువు వద్ద ఖండిస్తేనేమో 4 ఏర్పడతాయి. అదే విధంగా రెండు సమాంతర రేఖలు అన్నప్పుడు 8 ఏర్పడతాయి కోణాలు. ఓకేనా? ఇది గుర్తు పెట్టుకోవాలి మీరు. ఓకేనా? ఇక్కడ చూడండమ్మా, ఏం లేదమ్మా, ఇక్కడ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం దేన్ని శీర్షాభిముఖి కోణాలు అంటారు, దేన్ని శీర్షాభిముఖి కోణాలు అంటారు, లేదా దేన్ని మనం ఆసన కోణాలు అంటారు అని తెలుసుకున్నాం. ఇక్కడ చూడండమ్మా, ఇంకో పాయింట్ ఏంటిదంటే, ఈ రెండు సమాంతర రేఖలు కావచ్చు కాకపోవచ్చమ్మా, గ్యారంటీ అయితే చెప్పలేము. ఇవి రెండు సమాంతర రేఖలు కావచ్చు కాకపోవచ్చు. ఇది చూడండి, ఈ రెండు సమాంతర రేఖలు, అవునా, ఒకవేళ ఇవి రెండు సమాంతర రేఖలు అయినాయి అనుకోండి, ఈ సమాంతర రేఖలు అయినప్పుడు వీటికి ఖండన బిందువు ఉంటుందా, ఖండన బిందువు ఉండదు కాబట్టి ఇవి కలుసుకుంటాయా, కలుసుకోవు. ఓకేనా? ఇవి ఎక్కడన్నా కలుసుకుంటాయా, కలుసుకోవు. ఇవి సమాంతర రేఖలు కాబట్టి ఇవి కలుసుకోవు. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఏంటిదమ్మా,
రెండు రేఖలు ఉమ్మడి బిందువు వద్ద ఖండిస్తే 4 కోణాలు ఏర్పడతాయి. ఒకవేళ రెండు సమాంతర రేఖలను ఒక తీరక రేఖ ఖండిస్తేనేమో 8 కోణాలు ఏర్పడతాయి. ఇవి 2 బిట్లు ప్రీవియస్ బిట్లు అమ్మా. ఓకే, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనము మీ టెట్లో అడిగిన లెక్కలోకి ఎంట్రీ అవుదాము. మనము ఇప్పటిదాకా నేర్చుకునేవన్నీ డెఫినేషన్స్. ఇవి డెఫినేషన్స్ ఎక్కడొక చోట అడుగుతూనే ఉంటారు, కాబట్టి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి వాటిని. చూడండి, రెండు ఏముంటాయి, సమాంతర రేఖలు ఒక తీరక రేఖను ఖండిస్తే దీన్ని ఎల్ ఎం అంటారు. దీన్ని ఏ విధంగా రాయొచ్చు, మనం ఎల్ ప్యారలల్ ఎం అని రాయొచ్చు. ఒకవేళ 3 సమాంతర రేఖలు ఒక తీరక రేఖ ఖండిస్తే ఎల్ ఎం ఎన్ అంటే ఇవి ఎల్ ప్యారలల్ ఎం ఎం ప్యారలల్ ఎన్ అని. ఇవి ఎందుకు ప్యారలల్ అని పెట్టాం, సమాంతర రేఖలు కాబట్టి ప్యారలల్ అని పెట్టాం. ఓకేనమ్మా. ఇది చూడండి అమ్మా, రెండు సమాంతర రేఖలు ఒక తీరక రేఖ ఉంది. ఇక్కడ యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3, యాంగిల్ 4, ఇక్కడ యాంగిల్ 5, యాంగిల్ 6, యాంగిల్ 7, యాంగిల్ 8. ఇక్కడ చూడండి అమ్మా, వీటిని బాహ్య కోణాలు ఏవి, అంతర కోణాలు ఏవి, ఏకాంతర కోణాలు ఏవి, ఏకబాహ్య కోణాలు ఏవి, సదృశ్య కోణాలు ఏవి. ఇవి జస్ట్ గుర్తుపెట్టుకోండి. మనం ప్రాబ్లమ్స్ వీటిని బట్టి ఏం చేయము. జస్ట్ మీకు మీరు ఇంతవరకు యూట్యూబ్లలో ఎక్కడ సెర్చ్ చేసినా కానీ దొరకని అద్భుతమైన ట్రిక్ నేను చెప్తాను. అది తెలిస్తే మీకు ఆ బాహ్య కోణాలతో సంబంధం లేదు, అంతర కోణాలతో సంబంధం, ఏకాంతర బాహ్య ఇవన్నిట్లతో సంబంధమే లేదు. ఓకేనా. మనం ఎట్లా చేస్తామంటే ఈజీగా చేస్తాము. మీరు అసలు ఎక్కడ కూడా చూడరు అట్లా విధంగా చేస్తాము. ప్యూర్ మ్యాథ్స్ కానీ ఆర్థమెటిక్ కానీ మన దగ్గర సూత్రాలు అనేవి పనికిరావు. కొన్నిట్ల దగ్గర పనికి వస్తాయి, కానీ కొన్నిట్ల దగ్గర సూత్రాలు యూజ్ చేస్తాం. మొత్తానికే సూత్రాలని కాదు, కొన్నిట్లలాగా మెన్స్ట్రుయేషన్ లో కూడా మనం కొన్నిట్ల చోట్ల సూత్రాలు కంపల్సరీ యూజ్ చేస్తామమ్మా, కానీ తక్కువ యూజ్ చేస్తాం మనం. ఓకేనా. రైట్. ఇక్కడ చూడండమ్మా, వీటిని బాహ్య కోణాలు అంటే ఏంటిదమ్మా, ఇక్కడ 1, 2, 7, 8 బాహ్య కోణాలు అంటారమ్మా. ఏంటి 1, 2, 7, 8. చూడండమ్మా, నేను రెడ్ మార్క్ ఇస్తాను. బాహ్య కోణాలు అంటే ఏంటి అంటే ఇవి చూడండి, ఇది బాహ్య కోణం అమ్మా, ఇవి బాహ్య కోణాలు అంటారు. ఓకేనా. బ్లూ మార్క్ వేస్తాను. అంతర కోణాలు. అంతర కోణాలు అంటే ఏంటి అమ్మా, 3, 4, 5, 6 ఇవేంటి అమ్మా, అంతర కోణాలు. 3, 4, 5, 6 అంతర కోణాలు. ఏకాంతర కోణాలు అంటే ఏంటి అంటే చూడండి అమ్మా, ఏక అంతర వీటిని అంటారమ్మా, ఏక అంతర కోణాలు. వీటిని ఏమంటారు, ఏకాంతర కోణాలు అంటారు. యాంగిల్ 4, యాంగిల్ 5, ఇంకోటి యాంగిల్ 3, యాంగిల్ 6 అమ్మా. అవునా, ఇవి ఏకాంతర కోణాలు అంటారు. మరి ఏకబాహ్య కోణాలు అంటే ఏంటిదమ్మా, ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ 8, ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ 7. చూడండి, యాంగిల్ 1, యాంగిల్ 8, అదేవిధంగా యాంగిల్ 2, యాంగిల్ 7 ఇవి అంటే ఏకబాహ్య కోణాలు. మరి సదృశ్య కోణాలు అంటే ఏంటి అమ్మా, ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1 + 5 అర్థమైందా. 1 యాంగిల్ 1 = యాంగిల్ 5 అమ్మా. ఓకేనా. ఇక్కడ 3 ఉంది కదా, ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ 5, ఇక్కడ 3 ఉంది కదా, ఇక్కడ 7. యాంగిల్ 3 = యాంగిల్ 7. ఇక్కడ 2 ఉంది కదా, 6. యాంగిల్ 2 = యాంగిల్ 6. అదేవిధంగా ఇక్కడ 4 ఉంది కదా, ఇక్కడ 8. యాంగిల్ 4 = యాంగిల్ 8. ఇదేనమ్మా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి జస్ట్. ఓకేనా. ఇది సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఓకే. చూడండమ్మా, ఈ 2 పాయింట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ పాయింట్లు తెలిస్తే మీకు ఇక ఈ రేఖాగణితంలో ఈ యాంగిల్ బట్టి మనం చేస్తాం. ఇలా చూడండి, సమాంతర రేఖలు రేఖలమ్మా, సమాంతర రేఖలతో Z ఆకారం తయారైతే ఆ కోణాలు సమానం. ఏం ఆకారం, సమాంతర రేఖలతో Z ఆకారం తయారైతే ఆ కోణాలు సమానం. ఎట్లా కోణాలు సమానం అమ్మా, ఇక్కడ చూడండి, Z ఆకారం ఉందా, ఇది Z ఆకారం ఉందా, ఎస్ ఉంది. కాబట్టి ఈ కోణం ఎంత, ఇది θ అయితే ఇది కూడా θనే ఉంటుందమ్మా. ఓకేనా. ఇది 80 అయితే ఇది కూడా 80 ఉంటుంది. ఓకేనా. Z ఆకారం తయారైందిగా. ఇక్కడ చూడండి అమ్మా, ఇది కూడా Z ఆకారమే. అవునా. Z మీరు N అని అనకూడదమ్మా, Z అని అనాలి. ఇది Z ఆకారం. Z ఆకారం కాబట్టి ఈ కోణం ఎంత ఉంటుందో ఈ కోణం అంతే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది Z ఆకారం. ఇది Z ఆకారం కాబట్టి మీరు ఆకారం మీద పైన వేయాలి. ఇది ఆకారం కాబట్టి ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. ఇది కూడా Z ఆకారం. చూడండి అమ్మా, ఇది Z ఆకారం కాబట్టి ఈ కోణం ఎంత ఉంటుందో ఈ కోణం కూడా అంతే ఉంటుంది. అర్థమవుతుందా.
రైట్. ఇది చూడండి అమ్మా, ఇది కూడా ఇది జెడ్ ఆకారం ఉంది కదా, ఈ జెడ్ ఆకారం కాబట్టి ఈ కోణం ఎంత ఉంటుందో ఈ కోణం కూడా అంతే ఉంటుంది. ఇక్కడ ఇక్కడ చూడండి, సమాంతర రేఖలతో జెడ్ ఆకారం ఈ తయారైతే ఆ కోణాలు సమానం. ఇది ఎంత ఉంటుందో ఇది అంతే ఉంటుంది, ఇది ఎంత ఉంటుందో ఇది అంత ఉంటుంది, ఇది ఎంత ఉంటుందో ఇది అంతే ఉంటుంది, ఇది ఎంత ఉంటుందో ఇది అంతే ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఇది. అవునా? పాయింట్ నెంబర్ 2. ఈ పాయింట్ 1 పాయింట్ 2 వస్తే మనం తోపిగా సమాంతర రేఖలతో యు ఆకారం తయారైతే ఆ కోణాలు సంపూరకాలు. సంపూరకాలు అంటే ఏం చెప్పినాను? 180 degrees అని చెప్పినాను. ఏముంది? సమాంతర రేఖలతో యు ఆకారం తయారైతే ఆ కోణాలు సంపూరకాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సమాంతర రేఖలతో జెడ్ ఆకారం తయారైతే ఆ కోణాలు సమానం, లేదా అది సమాంతర రేఖలతో యు ఆకారం తయారైతే ఆ కోణాలు సంపూరకాలు. ఇప్పుడు చూడండి, ఇది యు ఆకారమేనా? యు ఉందా? ఈ కోణాలు ఎంత అవుతాయి అంటే, ఇది 60 అయింది అనుకో, ఇది 120 అవుతుంది. మొత్తం కలిసి ఎంత? 180. సంపూరకాలు అంటే 180 కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇది 90 అయింది అనుకో, ఇది 90 అవుతుంది. అవునా? అట్లా ఇది జెడ్ ఆకారమే కదా, ఈ యు ఆకారమే కదా, ఇది ఎంత? ఇది యు ఆకారమే కదా, ఇది ఎంత అయితే ఉంటుందో, ఇదే ఎగ్జాంపుల్ గా 50 అనుకో, ఇది ఎంత ఉండాలమ్మా? అప్పుడు 130 ఉండాలి. ఇది కూడా యు ఆకారమే కదా, ఇది ఎంత ఉంటుందో ఈ రెండు కోణాలు కలిపితే 180 degrees ఉండాలి. ఎగ్జాంపుల్ గా ఇది 20 ఉంది అనుకో అమ్మా, ఇది ఎంత ఉండాలి? 160 ఉండాలి. అదేవిధంగా ఇది కూడా యు ఆకారమే కదా, ఇదే ఎగ్జాంపుల్ గా 120 ఉంది అనుకో, ఇది ఎంత ఉండాలమ్మా? 60 ఉండాలి. ఈ విధంగా అర్థమైందా? గమనించాలి. చూడండి, మనకు జెడ్ ఆకారం ఏర్పడితేనేమో జెడ్ షేప్, చూడండి జెడ్ షేప్ ఏర్పడితేనేమో ఈక్వల్ ఏముంటాయి? జెడ్ షేప్ ఏర్పడితే మనకు సమానం ఉంటాయి. అవునా? అదేవిధంగా యూ షేప్ ఏర్పడితే ఏముంటాయమ్మా? 180. అంటే ఏంటిది? సంపూరకాలు. 180 ఏర్పడితే సంపూరకాలు. ఓకేనా? జెడ్ షేప్ ఏర్పడితేనేమో సమానము, యూ షేప్ ఏర్పడితేనేమో 180 సంపూరకాలు ఉంటాయి. ఇది మీరు తెలుసుకున్నారంటే ఇక మీకు లెక్కలోకి వెళ్దాము. ఈ లెక్కలు ఎంత ఈజీగా ఉంటాయో, అరే ఈ లెక్కలు ఎక్కడో చూసినట్లేదే మీరు అనుకుంటారు, చాలా డెడ్ ఈజీ ఉంటాయండి. ఓకేనా? కాన్సెప్ట్ ఏంటి? ఇది పెట్టుకోండి. జెడ్ షేప్ కనబడితే సమానం, అవునా? యూ షేప్ కనబడితే 180. జస్ట్ సింపుల్ వేలో. ఓకే, చూడండి అమ్మా, మనకి ఈ విధంగా ఇస్తాడమ్మా, ఎగ్జామ్లలో ఈ విధంగా ఇస్తాడు. ఓకే, మనకి ఇక్కడ ఓన్లీ ఒక యాంగిల్ ఇచ్చిండు. మరి మనకి కనుక్కోవచ్చా? ఇక్కడ కనుక్కోమన్నాడు, ఇక్కడ కనుక్కోమన్నాడు. ఈజీగా అనుకోవచ్చమ్మా. మనం ఏం చేయాలి? మనకు సరళ కోణం అంటే ఏంటితో తెలుసు. జెడ్ షేప్ వస్తేనేమో ఏం చేస్తాము? జెడ్ షేప్ వస్తేనేమో సమానం అవుతాయి. అదేవిధంగా యూ షేప్ వస్తేనేమో ఏమవుతాయి? 180 degrees అవుతాయి. చలో రైట్, మనం చూద్దామమ్మా. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఇవేం కోణాలమ్మా? శీర్షాభిముఖి కోణాలా? ఓకే, నీకు శీర్షాభిముఖి కోణాలు అనేది కూడా తెలియదు అనుకో. ఓకే రైట్. ఇక్కడ చూడండి అమ్మా, ఇదేంటి? ఇది సరళ, ఇదేమవుతుంది? ఇక్కడ చూడండి అమ్మా, ఇదేమవుతుంది? అప్పుడు మీకు ఇది 120 అయితే ఇది ఎంత కావాలి? 160 కావాలి. ఎందుకు? ఇవి రెండు 180 అవుతాయి. అవునా? ఇవి రెండు అవునా? ఇవి రెండు ఏమైనాయి? 160 అయిపోయినాయి. 180 అయినాయా? చలో రైట్. ఇక్కడ చూడండి అమ్మా, ఇది మనకి ఏం ఏర్పడుతుంది? యూ షేప్ ఏర్పడుతుందా? ఇది 160 అయినప్పుడు ఇది ఎంత ఉండాలి? 20 ఉండాలి. అవునా? 20 ఉందమ్మా. ఇది చూడండి, ఇదేం షేప్ ఏర్పడుతుంది? ఇది జెడ్ షేప్ ఏర్పడుతుందా? ఇది 20 ఉంటా, ఇది ఎంత ఉండాలమ్మా? 20 ఉండాలి. అవునా? ఇక్కడ చూడండి అమ్మా, ఇదేం షేప్ ఏర్పడుతుంది? జెడ్ షేప్ ఏర్పడుతుందా? ఇది 160 ఉంటే ఇది ఎంత ఉండాలమ్మా? 160 ఉండాలి. అవునా? అర్థమైందా? అదే విధంగా ఇది 20 ఉంటే ఇది ఎంత ఉండాలమ్మా? ఇక్కడ చూడండి, ఇదేమవుతుంది? మొత్తం 180, కాబట్టి ఇది ఎంత ఉండాలి? 160 ఉండాలి. ఇక్కడ 60 ఉన్నదంటే ఇది ఎంత ఉండాలమ్మా? 20 ఉండాలి. ఇక్కడ 20 ఉందంటే ఇది ఎంత ఉండాలమ్మా? 160 ఉండాలి. మనం ఏమన్నా చేసినామమ్మా? అసలు నీకు అంతర కోణాలు అంటే తెలియదు, బాహ్య కోణాలు అంటే తెలియదు, ఏకాంతర కోణాలు అవసరం లేదు, బాహ్య కోణాలు కూడా అవసరం లేదు. ఇప్పుడు ఇది మీకు ఒక 25% మీకు అర్థమై ఉంటుందమ్మా. ఇప్పుడు ఇది చెప్తే 50%, ఇది చెప్తే 75, ఇది చెప్తే 100% మీకు అర్థమై ఉంటుంది. ఓకేనా? ఒకసారి చూద్దాం. చూడండి అమ్మా, ఇక్కడ 20 అని కోణం ఇచ్చిందమ్మా. ఇది కనుక్కోవాలి, ఇది కనుక్కోవాలి, ఇది కనుక్కోవాలి, ఇది కనుక్కోవాలి, ఇది కనుక్కోవాలి, ఇది కనుక్కోవాలి. మనం ఇప్పుడు దీన్ని ఎట్లా చేస్తామో చూడండి. ఇక్కడ ఎంత ఉందమ్మా?
20 ఇక్కడ 30 అనుకుందామమ్మా. ఓకే 20 ఏమనుకుందాం 30 అనుకుందాం. 30 డిగ్రీస్ ఉందమ్మా. ఓకేనా, ఇక్కడ 30 ఉన్నదంటే ఇక్కడ చూడండి ఇదేం కోణం అవుతుంది అప్పుడు, ఇది సరళ కోణం అవుతుంది కదమ్మా. ఇదెంత ఉండాలి అప్పుడు 150 ఉండాలి. అవునా, 30 + 150 ఎంతమ్మా 180. ఇక్కడ 150 ఉందమ్మా. ఇది చూడండి ఇది యూ షేప్ అవుతుందమ్మా. యూ షేప్ ఎస్ అవుతుంది. ఈ యూ షేప్ అయినప్పుడు ఏమి ఉండాలి 180 ఉండాలి. ఇక్కడ 150 ఉన్నదంటే ఇక్కడ ఎంత ఉండాలమ్మా ఖచ్చితంగా 30 ఉండాలి. అవునా, ఇక్కడ 30 ఉందమ్మా. ఇది చూడండి ఇది జెడ్ షేప్ అవుతుందా, జెడ్ షేప్. ఇక్కడ 30 ఉందంటే ఇక్కడ ఎంత ఉండాలమ్మా 30 ఉండాలి. అవునా 30 ఉండాలి. ఇక్కడ 30 ఉన్నదంటే ఇక్కడ ఎంత ఉండాలమ్మా మరి 150 ఉండాలి. అవునా, ఇక్కడ 30 ఉందమ్మా. అవునా, ఇక్కడ 150 ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ 150 ఉందంటే ఇక్కడ ఎంత ఉండాలమ్మా, ఇది జెడ్ షేప్ అవుతుందా, ఇది జెడ్ అవుతుంది కాబట్టి 150 ఉండాలి. అవునా, ఇక్కడ 150 ఉందంటే ఇక్కడ ఎంత ఉండాలి, ఇది సరళ కోణం అవుతుందా 30 డిగ్రీస్ ఉండాలి. ఇది 30 ఉండాలంటే ఇది ఎంత ఉండాలి 150 ఉండాలి. అన్న వచ్చినాయమ్మా చూసుకోండి, వచ్చినాయా రైట్. ఇది చూడండమ్మా ఇక్కడ 10 ఉందమ్మా. ఇది 10 ఉంది. ఇది 10 ఉన్నది కాబట్టి ఇది సరళ రేఖ, ఇది సరళ రేఖనే కదా. ఇక్కడ ఎంత ఉండాలమ్మా అప్పుడు, లేకపోతే మీకు ఇట్లా గుర్తు పెట్టుకోండి. ఇగో చూడండి ఇది 10 ఉందమ్మా. మీకు ఇక్కడ యూ షేప్ ఏర్పడుతుందా, ఇది యూ షేప్. ఇది 10 అంటే ఇది ఎంత ఉండాలి అప్పుడు 170 ఉండాలి. మొత్తం కలిపితే 180 కదా. ఇక్కడ చూడండి ఇది మనకు జెడ్ షేప్ ఏర్పడుతుందా, మీరు షేప్స్ పట్టుకోండి అమ్మా. ఇక్కడ జెడ్ షేప్ ఏర్పడుతుందా, ఇది జెడ్ షేప్. ఇక్కడ 10 ఉందంటే ఇక్కడ ఎంత ఉండాలి 10 ఉండాలి. ఇది చూడండి అమ్మా జాగ్రత్త. ఇది జెడ్ షేప్, ఇది జెడ్ షేప్ ఏర్పడుతుందా, జెడ్ ఇగో ఏర్పడింది కదా. ఇది 170 ఉంటే ఇది ఎంత ఉండాలి 170 ఉండాలి. అర్థమవుతుందా. ఇప్పుడు 170 10 అయిపోయిందా. ఇక్కడ చూడండి ఫస్ట్ మనం ఇక్కడ 10 ఉందంటే ఇక్కడ ఎంత ఉండాలమ్మా, ఇది సరళ కోణమే కదా, ఇది 170 ఉండాలి. ఇది 170 ఉన్నదంటే ఇది ఎంత ఉండాలి, ఇక్కడ చూడండి సరళ కోణం ఏర్పడుతుందా, ఇది 10 ఉండాలి. అవునా, ఇక్కడ చూడండి ఇది 10 ఉన్నది, ఇది ఎంత ఉండాలి 170 ఉండాలి. అవునా, ఇక్కడ చూడండి 170 ఉందంటే ఇది ఎంత ఉండాలి 10 ఉండాలి. ఏమన్నా చేస్తామమ్మా యాక్చువల్గా అన్ని కోణాలు ఇంత ఈజీ అమ్మా. ఓకేనా, ఇది చూడండి ఇలా 150 ఇచ్చింది, ఇది 150 ఉంది కదమ్మా. ఇక చూడండి ఇది జెడ్ షేప్ ఏర్పడిందా, ఏర్పడింది. జెడ్ షేప్ ఏర్పడింది కాబట్టి ఇది ఎంత ఉంటుంది అప్పుడు 150 ఉంటుంది. ఇది 150 ఉన్నదంటే ఇది ఎంత ఉండాలి, ఇది యూ షేప్ ఏర్పడిందా, యూ షేప్ ఏర్పడితే ఇది ఎంత ఉండాలి 30 ఉండాలి. అవునా, ఇది చూడండి ఇది యూ షేప్ ఏర్పడిందా, యూ షేప్. ఇది 150 ఉంటే ఇది ఎంత ఉండాలి 30 ఉండాలి. అవునా, ఇప్పుడు రెండు కోణాలు వచ్చినాయి. ఇది 30 ఉంటే ఇది చూడండి అమ్మా ఇక్కడ సరళ రేఖ ఉందా, ఇది మొత్తం ఎంత ఉండాలి 180 అంటే ఇక్కడ 30 ఉంది, ఇది ఎంత ఉండాలి 150 ఉండాలి. ఇక్కడ ఇది చూడండి అమ్మా ఇది సరళ రేఖ, ఇది ఏమవుతుంది, ఇది సరళ కోణం ఏర్పడుతుంది. 150 అంటే ఇది ఎంత ఉండాలి 30 ఉండాలి. ఇక్కడ చూడండి ఇది 30 ఉందమ్మా. ఇది ఎంత ఉండాలి అప్పుడు 180, ఇది 150 ఉండాలి. ఇది ఎంత ఉండాలి అప్పుడు, ఇది 150 అయినప్పుడు ఇది ఎంత ఉండాలి సరళ కోణం, ఇది సరళ కోణమే కదా, ఇది ఇట్లా అయితే సరళ కోణమే కదా. ఇది 150 ఉన్నప్పుడు ఇది ఎంత ఉండాలి 30 ఉండాలి. చూడండి వచ్చినాయా లేవా. ఈ విధంగా మనం సింపుల్ గా చేయొచ్చమ్మా. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని మేము ముందు ఉంచుతాను. ఓకే, మీ టెట్ లో వచ్చింది నేను ఫస్ట్ మీరు ముందు ఉంచుతాను. చూడండి చూడండి అమ్మా, రెండు సమాంతర రేఖను ఒక తిర్యక రేఖ ఖండించుకున్నది. ఆ తిర్యక రేఖకు ఒకే వైపు ఉండుటకు సాధ్యమగు ఒక జత అంతర కోణాలను గుర్తించండి. ఇక్కడ చూడండి అమ్మా ఒక జత అంతర కోణాలు. ఇక్కడ చూడండి నేను ఫిగర్ వేస్తాను. ఇక్కడ తిర్యక రేఖ ఉందమ్మా, రెండు సమాంతర రేఖలు ఉన్నాయి ఇట్లా. అవునా, ఇది తిర్యక రేఖ. ఓకే, సమాంతర రేఖలు ఉన్నాయి. ఇక్కడ ఏమన్నాడు ఒకే వైపున అంటే ఇటన్నా ఉండొచ్చు లేదా ఇటన్నా ఉండొచ్చు. ఇటు ఎంత ఉండాలమ్మా, ఇది ఏం షేప్ అవుతుంది ఒకే వైపు ఉండాలంటే ఇది యూ షేప్ అవుతుందా, యూ షేప్ అయితే మనకి ఎంత ఉండాలి 180 డిగ్రీస్. ఓకేనా, ఒకవేళ జెడ్ షేప్ అయితే సమానం ఉండాలి. ఈ కోణం ఎంత ఉంటే ఈ కోణం. ఇది యూ షేప్ ఎటాంటి ఒక వైపు ఉన్నది అనుకో, ఈ వైపు ఉన్న యూ షేప్ అవుతుంది, ఈ వైపు ఉన్న యూ షేప్ అవుతుంది. అర్థమైందా, ఇది యూ షేప్ అవుతుందా లేదా, ఇటువైపు ఉన్న యూ షేప్ అవుతుంది. అవునా, అంతర కోణాలు అంటే ఇక్కడ లోపల ఉండే కోణాలు మనకి యూ షేప్ అవుతుందా, యూ షేప్ అంటే ఎంత 180 కావాలి. ఇక్కడ చూడండి 180 అవుతుందా, అవ్వట్లేదు. ఇది 180 అవుతుందా, అవ్వట్లేదు. ఇది 180 ఎస్ అవుతుంది, ఇది అవుతుందా, అవ్వట్లేదు. ఏమన్నా వేసినాం మనం ఇక్కడ సూత్రం కానీ ఫార్ములా కానీ ఏదైనా అంతర కోణం బాహ్య కోణం ఉపయోగించడం లేదు. ఇక్కడ చూడండి L ప్యారలల్ M
అండ్ ఎన్ తీరేక రేఖ అయితే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత. ఇక్కడ మనం ఏం చేయం చూడండి, ఇక్కడ ఎంత ఉందమ్మా 180. అవునా, ఇక్కడ మీరు గమనించాలి. అవునా, మనం ఏం చేయమమ్మా, జస్ట్ వినండి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ వై ఉంది, ఇక్కడ 180 ఉందమ్మా. ఒక్క నిమిషం ఆగండి. చూడండి అమ్మా, ఇది ప్రాబ్లం అమ్మా. ఇక్కడ చూడండి, ఇది మనకి ఇచ్చిండు. అయితే మనం ఏం చేయాలి, ఎక్స్ ప్లస్ వై కనుక్కోవాలంటే ఏంటిది, ఇక్కడ చూడండి మీరు గమనించాలి. ఇది 100 ఉందమ్మా, ఇది 100 ఉన్నదంటే ఇది మొత్తం ఏమవుతుంది, సరళకోణం అవుతుంది. ఇది 100 ఉంది, ఇది ఏమవుతుంది 80 అవుతుంది. అవునా, ఇది 80 అవుతుంది కదా. ఇక్కడ మీరు గమనించాలి, ఇది 80 అయినప్పుడు ఇది ఎంత ఉంటుందమ్మా, ఇది కూడా సరళరేఖనే కదా, 100 ఉంటుంది. అవునా, 100 ఉంటుందా లేదా, ఇది 100 అయింది, అప్పుడు ఇది ఎంత ఉంటుంది మీకు గమనించాలి, ఇది ఎంత ఉంటుంది 80 ఉంటుంది. అవునా, ఇది 80 ఉన్నప్పుడు ఇది ఎంత ఉండాలి, అప్పుడు 100 ఉండాలి. ఇది 100 అయినప్పుడు ఇది ఎంత ఉండాలి 80 ఉండాలి. అంటే మనకి ఏం కావాలి, 80 + 80 160 కదా. ఇది ఎక్స్ ప్లస్ వై, ఇంతే కదా. మనం ఏమైనా కష్టపడ్డామా, ఏం లేదు. ఇక్కడ చూడండి, పక్క పటము ఒక సమాంతర చతుర్భుజం. ఇక్కడ చూడండి, సమాంతర చతుర్భుజం అయినా ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ విలువ ఎంత. ఇక్కడ చూడండి అమ్మా, సమాంతర చతుర్భుజం. ఇక్కడ చూడండి, ఈ ఆరో ఉందంటే సమాంతరం అని మనం ఇట్లా పొడిగించుకోవచ్చు. దీన్ని మనం ఇట్లా పొడిగించుకోవచ్చు, దీన్ని ఇట్లా పొడిగించుకోవచ్చు. అర్థమవుతుందా. ఇక్కడ చూడండి, మనకు జెడ్ ఆకారం ఏర్పడ్డది. ఇది జెడ్ ఆకారం ఏర్పడ్డదా. ఏర్పడ్డప్పుడు ఇక్కడ ఏం రాయొచ్చు, మనం 100 రాయొచ్చు. ఇది ఎంత ఉంటుందో ఇది అంతే ఉంటుంది. ఇది 100 అయినప్పుడు ఇది ఎంత ఉండాలమ్మా 80 ఉండాలి. అవునా, ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇది యు ఆకారం ఏర్పడిందా లేదా, ఇది యు ఆకారం అంటే ఇది y = ఎంత ఉండాలి 80 ఉండాలి. అవునా, ఇక్కడ చూడండి, ఇది యు ఆకారం ఏర్పడిందా లేదా, ఇది యు ఆకారం అంటే ఇది ఎంత ఉండాలి 100 ఉండాలి. అవునా, ఇక్కడ చూడండి, ఇది 80 అయినప్పుడు ఇది మొత్తం ఎంత 180 అంటే ఇది ఎంత కావాలి 100 కావాలి. అంటే ఇక్కడ మనకి ఏం పడ్డది, ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఇక్కడ ఎక్స్ ఎంత అమ్మా 100, వై ఎంత 80, జెడ్ ఎంత 100. ఎంత అయిందమ్మా మొత్తం 280. ఎక్కడ ఉందా 280, ఇది ఉంది, ఇదే ఆన్సర్. ఇంతేనమ్మా. దీంట్లో మనం ఏవో అంతర కోణాలు బాహ్య కోణాలు ఏం అవసరం లేదు. జస్ట్ మీరు 2 కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఏంటి, ఒకటి జెడ్ ఆకారం, జెడ్ షేప్ వస్తేనేమో మీకు సమానం ఉంటుంది, యూ షేప్ వస్తేనేమో మీకు 180 degrees ఉంటుంది. ఇది 2 కాన్సెప్ట్ మీరు నేర్చుకున్నారా, మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ 1 ఇచ్చినా కానీ ఒక్కటి కూడా మిస్టేక్ పెట్టారు. కాన్సెప్ట్ అర్థం కావాలి మీకు. కాన్సెప్ట్ బ్రూనర్ ఒక్కడే అంటాడు, ఏమంటాడమ్మా, మనకు ఎప్పుడే కానీ చెప్పేవాడు కరెక్ట్ ఉన్నాడు అనుకో, వినేవానికి ఆసక్తి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆసక్తి ఉన్నదంటే మనం ఎలాంటి లెక్కలైనా, ఎంత కఠినమైన లెక్కలైనా మనం ఈజీగా ప్రజెంటేషన్ చేయొచ్చు. అర్థమవుతుందా. కాన్సెప్ట్ చెప్పేవాడు మంచిగా ఉండాలమ్మా మీకు ఒక్కటి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇలాంటి ఎన్ని లెక్కలు ఇచ్చినా ఈ విధంగా ఉంటుంది. నేను కొన్ని హోంవర్క్ ఇస్తాను, మీరు నాకు చేసి చూపియండి.